Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group, Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ఊరూరా వినాయక చవితి సందడి ముగిసింది. గణనాథుడికి ఘనంగా వీడ్కోలు చెప్పేశాం. మరికొద్ది రోజుల్లో దసరా పండుగ సందడి మొదలు కానుంది. ఈ రోజుల్లో తలపెట్టే అన్ని పనులు విజయాలను చేకూరుస్తాయి. ఎన్నాళ్ళగానో అనుకున్న డ్రీమ్ హౌస్ కొనాలనుకున్నా, లాంగ్ టైం ప్రాఫిట్స్ కోసం రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకుంటున్నా, అందుకు అన్ని విధాల అనుకూల టైం ఇది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్స్ ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చేసింది మా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. ఈ రోజుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా చాలా ఈజీగా తెలిసిపోతుంది. అది జెన్యూనా కాదా అన్నది మాత్రం ఎవ్వరూ గ్యారంటీ ఇవ్వలేరు. ముఖ్యంగా రియాలిటీ రంగానికి సంబంధించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపటి రోజున ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయనే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతున్న వారికి వన్ స్టాప్ డెస్టినేషన్ www.naredcotelangaana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతుంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసిపోతుంది. సింగపూర్లో ఘనంగా జరిగిన 23వ క్రెడాయ్ నాట్కాన్ 2025 సదస్సు భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త అంకాన్ని ప్రారంభించింది. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మెరీనా బే సాన్స్లో జరిగిన ఈ ఈవెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, టెక్నాలజీ ఇన్నోవేషన్ మరియు భవిష్యత్తుపై లోతైన చర్చలకు వేదికైంది. క్రీడాకారులు, సినీ ప్రముఖులు, టాప్ లీడర్లు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సహా 30 మందికి పైగా స్పీకర్లు 17 పవర్ఫుల్ సెషన్స్ లో పాల్గొన్నారు. ఈ సదస్సు స్థిరాస్తి రంగంలో పాలసీ మేకర్స్, ఇన్వెస్టర్స్ మరియు విషనరీలను ఒకే చోటికి చేర్చి దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో రియల్ ఎస్టేట్ పాత్రను వివరించింది. ఈ సదస్సు గ్లోబల్ ప్లాట్ఫామ్ పై భారత రియల్ ఎస్టేట్ కు బలమైన గుర్తింపు తీసుకొచ్చింది. ఇది కొత్త పెట్టుబడులకు అవకాశాలు కల్పించడం మాత్రమే కాకుండా పట్టణాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి దోహదపడింది. ఈ సదస్సు కేవలం చర్చలకు మాత్రమే పరిమితం కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కనపడని మార్పులు తీసుకురావడానికి ఎంతో ప్రేరణనిచ్చింది. భవిష్యత్తులో స్థిరాస్తి రంగం మరింత అభివృద్ధి చెందడానికి ఈ సదస్సు ఒక బలమైన ఫౌండేషన్ వేసింది. విజయవాడ అంటే విద్యలవాడ, వ్యాపారాలకు కూడలి. సమీపంలో రాజధాని అమరావతి రాకతో కొత్త హంగులతో అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నగరం. అత్యంత వేగవంతమైన ప్రగతి నమోదవుతున్నటువంటి నగరాల్లో ముందు వరుసలో ఉంటుంది విజయవాడ. విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో రియాలిటీ రంగానికి బూస్టప్ ఇచ్చేలా నారెడ్కో ఏపీ సెంట్రల్ జోన్ గ్రాండ్ లెవెల్లో ప్రాపర్టీ షోను కండక్ట్ చేయనుంది. విజయవాడ నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 19, 20, 21 తేదీల్లో అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 పేరుతో ఈ ఈవెంట్ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో అన్ని ప్రముఖ డెవలపర్లు, బిల్డర్లు భాగస్వామ్యం కానున్నారు. ఈ పండుగ సీజన్లో కస్టమర్లను అట్రాక్ట్ చేసేలా గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేయటం రియాలిటీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నెరెడ్కో ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల సెప్టెంబర్ 19, 20, 21 తారీఖుల్లో ప్రాపర్టీ ఎక్స్పో అనేది జరుగుతుంది. ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డింగ్ రూల్స్ కానీ, లేఅవుట్ రూల్స్లో కానీ ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ఈ రోజున కొత్తగా ఎన్నో అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. ఈ రోజున భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బిల్డింగ్ రూల్స్ అనేది భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి కూడా ఒక ఆదర్శంగా ఉన్నాయి. పెట్టుబడులకి ఆంధ్రప్రదేశ్ అనేది ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నదని చెప్పేసి ఈ రోజున దేశంలో ఉన్నటువంటి పెద్ద బిల్డర్స్ కానీ అట్లాగే ఇన్వెస్టర్స్ కానీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది బాగుంటుందనేసి, ఇన్వెస్ట్మెంట్స్ బాగా వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాము. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఎంతోమంది ఇన్వెస్టర్స్ ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం ఆంధ్రప్రదేశ్లో బాగుంటుందనేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 19, 2021 విజయవాడ ఏ కన్వెన్షన్లో ప్రాపర్టీ షో తీసుకొస్తున్నాం. దానికి మన అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ అని పిలిచి ఇక్కడ
టోటల్ మన విజయవాడ, తాడేపల్లి, కంచెంచర్ల వరకు, తర్వాత ఉయ్యూరు వరకు ఉన్న రియల్ ఎస్టేట్ బిల్డర్స్ మరియు తర్వాత లేఅవుట్ డెవలపర్స్, అలానే బిల్డింగ్ మెటీరియల్స్ సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ టోటల్ అబౌట్ 55 స్టాల్స్ పెట్టబోతున్నారు. మనకు టోటల్ అబౌట్ 2000 to 3000 మంది వాకిన్స్ వస్తారు. అది 3-4 days దానికి పెట్టినప్పుడు. విజయవాడలో జరిగే ప్రతి ప్రాపర్టీ షోలోనూ కీలకంగా వ్యవహరిస్తూ రియాలిటీ సెక్టర్ గ్రోత్లో తమదైన ముద్ర వేస్తున్న సంస్థ ఎస్ఎల్వి గ్రూప్. ఇప్పుడు అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025కు సైతం ఎస్ఎల్వి గ్రూప్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా సంస్థ ఎండి శ్రీనివాస్ రాజు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. Hello everyone, title sponsor of the Amravati Property Festival, Naridco, Vijayawada. SLV Group, MD Srinivas Raj garu manto paatu unnaru. Hi sir, how are you? Fine. Amravati Property Festival title sponsor ga unnaru sir, దాని కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? విజయవాడ నారెడ్కో సెంట్రల్ జోన్ వారు ఈ ప్రాపర్టీ షో పెట్టడం మాకెంతో చాలా హ్యాపీగా ఉందండి. ఈ ప్రాపర్టీ షో టైంకి జిఎస్టీ రేట్లు తగ్గించడం కూడా ఒక మంచి అనుకూలమైన విషయం. దానివల్ల అరౌండ్ 5% వరకు రేట్లు తగ్గడానికి అవకాశం ఉందని అంటున్నారు. కోర్స్ సైట్ కాస్ట్లు పెరగటం వల్ల పెరిగే అవకాశాన్ని ఇది పూడుస్తుంది, అంటే ఈ లోటు ఇది భర్తీ చేస్తుందని, జిఎస్టీ రేట్ భర్తీ చేస్తుందని అనుకుంటున్నాం. మాకు గుంటూరు కానీ, లేకపోతే విజయవాడ, అలాగే విజయవాడలో ఉన్న ఏదైతే గొల్లపూడి కానీ, తర్వాత గుంటుపల్లి కానీ, తర్వాత ఇటు కేసరపల్లి కానీ, లేకపోతే రామర్పాడు కానీ అన్ని చోట్ల వెంచర్లు ఉన్నాయి. లేఅవుట్ ఫ్లాట్ల కాడి నుంచి అపార్ట్మెంట్లు, విల్లాస్ అన్నీ అందుబాటు ధరలో ఇస్తున్నాం. మేమే కాదు, విజయవాడ, గుంటూరులో అందరూ కూడా అందుబాటు ధరలో రేట్లు ఇవ్వటం వల్ల చాలా వాల్యుబుల్ రేట్లకి మనకి అందుబాటులో వస్తున్నాయి. కస్టమర్లు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకుని మీ ఏదైతే ఫ్లాట్లు కానీ, లేకపోతే లేఅవుట్ ఫ్లాట్లు కానీ, లేకపోతే విల్లాస్ కానీ సెలెక్ట్ చేసుకోవాల్సిందని కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you sir, thank you for your valuable words. హైదరాబాద్ సిటీలో నిత్య సమస్య ఏదంటే ఫస్ట్ గుర్తొచ్చేది ట్రాఫిక్. ఈ సమస్యను చక్కదిద్ది ప్రయాణాలు సాఫీగా సాగేందుకు పబ్లిక్ పార్టిసిపేషన్తో పోలీస్ శాఖ కృషి చేస్తోంది. ఇందులో పోలీసులు, పబ్లిక్ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పడిన హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ కీలక పాత్ర పోషిస్తోంది. ట్రాఫిక్ సంబంధిత అంశాలపై అవగాహన పెంచేందుకు, ప్రయాణికులకు, ట్రాఫిక్ పోలీసులకు సమర్థవంతమైన మార్గదర్శకాలు అందించేందుకు ఈ నెల 18, 19 తేదీల్లో జలవిహార్లో హెచ్సిఎస్సి ట్రాఫిక్ సమ్మిట్ నిర్వహించనుంది. రీసెంట్ గా భాగ్యనగరంలో జరిగిన గణేష్ నిమజ్జనం వేడుక చాలా ఘనంగా జరిగింది. లక్షలాది మంది తరలి వచ్చిన భక్తులకు, రోజువారీ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా సమన్వయం చేయటంలో హెచ్సిఎస్సి సమర్థవంతమైన పాత్ర పోషించి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకుంటూ ఈ వారం జరిగేటువంటి హెచ్సిఎస్సి ట్రాఫిక్ సమ్మిట్ లో చర్చించనున్నారు. ఈ ఈవెంట్ కు సంబంధించి లోగో లాంచింగ్ రీసెంట్ గా జరిగింది. Now HCSC has come up with a great initiative of Traffic Summit. It is going to be an annual summit, 2 days Traffic Summit of Hyderabad. I think in Hyderabad Traffic Summit, it never happened. This is the first time we are trying to do it, 2 days Traffic Summit. In that we discuss so many things related to our transportation, our infrastructure, our discipline, driver behaviors, everything. Experts are coming from different parts of our country. So please support, make this event a big success. Thank you very much. గడిచిన కొన్ని సంవత్సరాలుగా మన హైదరాబాద్ ఏ రకంగా ఎదుగుతుందో మనకు తెలుసు. దాంతో పాటుగా అర్బనైజేషన్ అనే దిశ లోపల తెలంగాణ వ్యాప్తంగా ఒక 47% కమింగ్ టువర్డ్స్ హైదరాబాద్ అన్నమాట. దాంతో పాటు పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలు, తర్వాత కొత్త కొత్త కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్లతోటి ఏ దిశగా ఎదుగుతుందో మనందరికీ కూడా తెలుసు. ఎదుగుతున్న హైదరాబాద్ నగరానికి తగ్గట్టుగా ట్రాఫిక్ వ్యవస్థ ఎలా ఉంది అనేది, అంటే రోజు రోజు ఇబ్బందులు ఏంటనేది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ దాంట్లో భాగంగా ట్రాఫిక్ ఫోరం అనేది ఒక వర్టికల్ ఉంది. ఆ వర్టికల్ ఆధ్వర్యంలో వచ్చే 18, 19 తారీఖులలో ట్రాఫిక్ సమ్మిట్ అనేది నిర్వహించడానికి కార్యక్రమాన్ని రూపొందించాము. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమ్మిట్ ఉద్దేశం ఏంటంటే, ఎదిగే దిశ లోపల ఉన్న నగరం లోపల ఏ రకంగా మనకి ట్రాఫిక్ లోపల ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అంటే మనకు వచ్చే ముందుకి అవసరాలకు అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాల, తర్వాత టెక్నాలజీ ఏ రకంగా ఉపయోగించాలనే దాని మీద అక్రాస్ ద ఇండియా వైడ్ ఎక్స్పర్ట్స్ని ఇన్వైట్ చేసి కూడా దాని గురించి ఒక సమగ్రంగా ప్యానెల్ డిస్కషన్స్ అనేది ఏర్పాటు చేసి దాంట్లో వచ్చిన
కొన్ని ముఖ్యమైన ఆలోచనలకి ఒక రూపం కలిగించి గవర్నమెంట్కి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది, తర్వాత పబ్లిక్ లోపల కూడా అవగాహన అనేది ఏ రకంగా ఇవ్వాలనేది కూడా ఒక ఆలోచన. 18, 19 సెప్టెంబర్ తారీఖులలో జలవిహార్ లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి హెచ్సిఎస్సి తరఫున ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ. ఇలాంటిది ఇంతవరకు చూడలేదు అనిపించేంత అద్భుతమైన రియాలిటీ ప్రాజెక్ట్ తీర్చిదిద్దాలంటే ఎంతో కమిట్మెంట్, విజన్ అండ్ ప్లానింగ్ ఉండాలి. అటువంటి ప్లానింగ్ అండ్ కమిట్మెంట్ ఉన్నటువంటి సంస్థ అన్విత గ్రూప్. ఇంటర్నేషనల్ వైడ్ గా ది బెస్ట్ గా అనిపించేటువంటి ప్రాజెక్ట్ డిజైన్ చేయడం ఈ సంస్థ స్పెషాలిటీ. అద్భుతమైన ఫీచర్స్, లావిష్నెస్ కు ఐకానిక్ గా ఉండేటువంటి లగ్జరీ హోమ్స్ కొనుక్కోవాలనుకునే వారి డ్రీమ్ నిజం చేస్తోంది. కన్వీనియన్స్, కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్ ల పర్ఫెక్ట్ బ్లెండ్ గా న్యూ ఏజ్ లైఫ్ స్టైల్ కు అసలైన చిరునామాగా నిలిచే ప్రాజెక్టులకు పెట్టింది పేరు అన్విత గ్రూప్. డ్రీమ్ హౌస్ అంటే ఇలానే ఉండాలి అనిపించేలా లగ్జరీ సెగ్మెంట్ కస్టమర్ల కోసం ప్రైమ్ లొకేషన్ లో ప్రాజెక్టులు డెవలప్ చేసింది. సకల వసతులతో ప్రాపర్టీలను అందిస్తూ హైదరాబాద్ రియాలిటీ రంగంలోకి సరికొత్త ధృవతారగా దూసుకువెళుతోంది. హైదరాబాద్ సిటీలో రీసెంట్గా జరిగిన గణేష్ నిమజ్జనం వేడుకకు లక్షలాదిగా భక్తజనం తరలి వచ్చారు. ఎక్కడ కూడా భక్తులకు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం విశేష కృషి చేసింది. ఈ ప్రయత్నంలో పోలీస్ పీపుల్ పార్టిసిపేషన్తో ఏర్పడిన హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ హెచ్సిఎస్సి ఎంతగానో సహకారం అందించింది. సామాజిక సేవలో ఎప్పుడు ముందుండే అన్విత గ్రూప్ గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగే ప్రయత్నంలోనూ అండగా నిలిచింది. నిమజ్జనం టైంలో ట్రాఫిక్ విధుల్లో ఉండేటువంటి హెచ్సిఎస్సి వాలంటీర్లు 1000 మందికి పైగా అన్విత గ్రూప్ టీ-షర్ట్స్ అందజేసింది. సంస్థ సేల్స్ డైరెక్టర్ విజయరాజ్ గారు అడిషనల్ సిపి గారి చేతుల మీదుగా వీటిని అందజేశారు. దీంతో పాటు నిమజ్జన వేడుక ఆశాంతం ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించి అందరి అభినందనలు అందుకుంది. During the Ganesh festival, the Anvita Group, Mr. Vijay, has helped us in sponsoring the T-shirts for you all. So thank you very much, Vijay, on behalf of the traffic police. Thanks for your contribution. We keep, please help us and support us continuously. హలో అండి, ఈ సంవత్సరం వినాయక నిమజ్జనం బాగా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అటువంటి కార్యక్రమాన్ని హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మోర్ దెన్ 1000 మెంబర్స్ వాలంటీర్స్తో ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయించగలిగారు. దీనికి పోలీసులు ఎంత వర్క్ చేశారో అదేవిధంగా వాలంటీర్స్ కూడా అదే వర్క్ చేశారు. అటువంటి వాలంటీర్స్కి మేము సపోర్ట్ చేశాము అన్విత గ్రూప్ నుంచి. ఇటువంటి కార్యక్రమంలో అన్విత గ్రూప్ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది వెరీ హ్యాపీగా ఉంది. యూనిక్ థీమ్తో డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రాజెక్టులు తీర్చిదిద్దడంలో అన్విత గ్రూప్కు ఇంటర్నేషనల్ వైడ్గా గుర్తింపు ఉంది. డల్లాస్, దుబాయ్లో ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు అండ్ హోటల్స్ నిర్మించిన ఘనత ఈ సంస్థది. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ను హైదరాబాద్కు పరిచయం చేస్తోంది అన్విత గ్రూప్. అన్విత గ్రూప్ ప్రాజెక్టులను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు నారెడ్కో తెలంగాణ త్వరలో గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్న ప్రాపర్టీ షోకి ప్రీమియం స్పాన్సర్గా వ్యవహరిస్తోంది అన్విత గ్రూప్. ఈ సంవత్సరం నెరెడ్కో ప్రాపర్టీ షో అక్టోబర్ 10th, 11th, 12th హైటెక్స్లో జరుగుతున్న ప్రాపర్టీ షోలో మేము పలాడియం స్పాన్సర్గా పార్టిసిపేట్ చేస్తాము. మా అన్విత గ్రూప్ ప్రాజెక్ట్స్ అన్విత ఇవానా, హై9, ఆర్క్సైడ్ ఈ 3 ప్రాజెక్టులు మేము ప్రాపర్టీ షోలో షోకేస్ చేస్తాం. తప్పకుండా విజిట్ చేయండి. సిటీలో ప్రైమ్ లొకేషన్, లగ్జరీకి కొత్త డెఫినేషన్ ఇచ్చే ఎమినిటీస్, అద్భుతమైన అవుట్లుక్, ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్ట్, బెస్ట్ బ్రాండ్. ఇన్ని క్వాలిటీస్ ఉన్న ప్రాజెక్ట్ అంటే సూపర్ అనకుండా ఉండలేం కదా. హ్యాపీ లివింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేటువంటి ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హైదరాబాద్ లో ప్రస్తుతం అన్ని వర్గాల ఫోకస్ కాన్సన్ట్రేట్ అయినటువంటి మోఖిలాకు మారుపేరుగా ఎదిగిన ఘనత ఈ సంస్థ సొంతం. ఎన్సిడి ప్రాజెక్టులను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు నారెడ్కో తెలంగాణ త్వరలో గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్న ప్రాపర్టీ షోకి టోపాస్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు.
హోమ్ బయర్స్ అందరికీ శుభవార్త. అక్టోబర్ 10, 11, 12 తేదీలలో మన హైటెక్స్ హాల్ 4 నందు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ తెలంగాణ వారు 15th ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నారు. మన అందరం కూడా మన డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఇక్కడ ప్లాట్స్, ఫ్లాట్స్, అలాగే విల్లాసు, అన్ని రకాల ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి ఒక అనువైన ప్రదేశం ఇది. నచ్చిన ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకుని అక్కడే స్పాట్లో కూడా లోన్ కూడా శాంక్షన్ చేసుకుని మనం ప్రాపర్టీ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ ప్రాపర్టీ షోలో మీ ఎన్సిడి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ కూడా డిస్ప్లే చేయబడుతుంది. అందరూ కూడా వచ్చి స్టాల్ని సందర్శించి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మార్కెట్ కూడా మంచి అనుకూలంగా ఉంది. అందుబాటు ప్రైస్లో దొరుకుతున్నాయి. అన్ని రకాల ప్రాపర్టీస్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. మన అందుబాటు ధరలో ప్రాపర్టీని సెలెక్ట్ చేసుకుని మనం డ్రీమ్ హోమ్ని సొంతం చేసుకోవచ్చు. హైదరాబాద్ సిటీలో రిమార్కబుల్ ప్రాజెక్టులు ఎన్నిటినో డెవలప్ చేసింది ఎన్సిడి. ఈ ఘనతతో పాటు సంస్థ పాటించే సమున్నత విలువలను వారసత్వంగా అందుకుంటూ నిఖిల సంస్థ సెకండ్ జనరేషన్ ముందుకొచ్చింది. నేటి యంగ్ జనరేషన్కు ప్రతినిధులైన నిఖిల, యశ్వంత్ ప్రస్తుతం సంస్థను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే బాధ్యతను స్వీకరించారు. కొత్త తరం ఆలోచనలకు అనుగుణంగా నెక్స్ట్ జనరేషన్ ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ నిఖిల ఘనతను కొత్త శిఖరాలకు చేరుస్తున్నారు. Hi Nikhila, hi Yashwant. So Nikhila, what are your contributions to the company? హలో అండి, నేను కరెంట్లీ ఎన్సిడిలో డిజిటల్ మార్కెటింగ్ హ్యాండిల్ చేస్తున్నాను. ఎన్సిడి లెగసీని లైక్ కొత్త టెక్నాలజీస్తో, కొత్త ట్రెండ్స్తో ఎలా ముందుకు తీసుకెళ్లాలని నేను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఎన్సిడి బ్రాండింగ్ కాన్సెప్ట్స్ కానీ అవన్నీ నేను టేక్ కేర్ చేస్తూ ఉంటాను. ఓకే, సో యశ్వంత్, హాయ్, వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద కంపెనీ? సో నాన్నగారి గుడ్ వాల్యూస్ ఏమేమి తీసుకున్నారు? వాట్ ఈస్ ద పాజిటివ్ థింగ్స్ యూ అబ్జర్వ్డ్ ఇన్ నాన్న? సో నా కాంట్రిబ్యూషన్ వచ్చేసరి ఎన్సిడికి ఐ టేక్ కేర్ ఆఫ్ అకౌంట్స్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్. ఓకే, సో అకౌంట్స్ మా ఫాదర్ నుంచి నేర్చుకుంది ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్. సో ఆయన అంత ఫైనాన్షియల్గా డిసిప్లిన్ ఉండడం వల్లనే మా ప్రాజెక్ట్ ఎప్పుడు ఆగకుండా, స్లో మార్కెట్ ఉన్నా కూడా ప్రోగ్రెస్ ఎక్కడ స్లో అవ్వకుండా బాగా చేయగలుగుతున్నాము. అండ్ పర్చేస్లో యాజ్ ఎ సివిల్ ఇంజనీర్గా ఐ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ మై బీటెక్. సో దట్ ఈస్ హెల్పింగ్ మీ గెట్ బెటర్ క్వాలిటీ అండ్ బెటర్ ప్రోడక్ట్స్ ఫర్ అవర్ కస్టమర్స్. ఎన్సిడి రాయల్ పెవిలియన్ గురించి లైక్ చాలా మనం మాట్లాడుకున్నాం. పీపుల్ చాలా మందికి కీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. సో వాట్ ఇస్ ద ప్రెజెంట్ స్టేటస్ ఆఫ్ రాయల్ పెవిలియన్? సో ఎన్సిడి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్లో బ్లాక్ ఏ వచ్చేసి మొన్న ఉగాదికే ఇంటీరియర్స్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చాము. సో అందరూ ఆల్రెడీ బ్లాక్ ఏ వాళ్ళందరూ ఇంటీరియర్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ బ్లాక్ బి వచ్చేసి ఇంటీరియర్స్కి హ్యాండ్ ఓవర్ ఇవ్వబోతున్నాం. మేము ఎప్పుడు లైక్ ఫస్ట్ బ్లాక్స్ కన్నా ముందు క్లబ్ హౌస్ ఎప్పుడు ఫస్ట్ కంప్లీట్ చేస్తాము. సో క్లబ్ హౌస్ వర్క్స్ అన్ని అయిపోయినాయి. ఇంటీరియర్స్ వర్క్స్ కూడా ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. అండ్ పోడియం లెవెల్ కానీ, గ్రౌండ్ లెవెల్ కానీ, టెర్రస్ లెవెల్ ఎమిటీస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో ఫినిషింగ్ స్టేజ్లో వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు రాయల్ పెవిలియన్లో ఇంకా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇంకా ఏమైనా యూనిట్స్ ఉన్నాయా? ఉన్నాయి. మీరు వచ్చి సైట్ విజిట్ చేసి మీకు నచ్చితే రాయల్ పెవిలియన్లో తీసుకునే అవకాశం ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ నిఖిల, ఆల్ ద వెరీ బెస్ట్ యశ్వంత్. సో నెక్స్ట్ జనరేషన్ అంటే అసలు మామూలుగా ఉండదు. మన ఎన్సిడి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అనమాట విత్ దిస్ యంగ్ జనరేషన్. కలర్స్ ఆర్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. మన పరిసరాలు వర్ణరంజితంగా ఉంటేనే మన డైలీ రొటీన్ లైఫ్ మరింత ఉత్సాహభరితంగా ఉంటుంది. మనసుకు నచ్చిన రంగు ప్రతిరోజును ఒక అందమైన జ్ఞాపకంగా మారుస్తుంది. మీ మనసుకు నచ్చిన రంగు ఏదైనా ప్రతి రంగులోని అందాన్ని మరింత అందంగా కళ్ల ముందుంచేది టెక్నోపెయింట్స్. తిరుగులేని నాణ్యత, తరిగిపోని మన్నికతో ఎంఎన్సీలకు ధీటుగా కస్టమర్ల ఆదరణ సొంతం చేసుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన టెక్నోపెయింట్ సంస్థ విలువైన సేవలతో కస్టమర్ల ఆదరణ పెంచుకుంటూ నేడు పెయింట్స్ రంగంలో నేషనల్ లెవెల్ కు ఎదిగింది. రీటైల్ రంగంలో అడుగుపెట్టిన అతి తక్కువ టైంలోనే దేశవ్యాప్తంగా ఆదరణ పెంచుకుంది. క్వాలిటీ ప్రొడక్ట్స్, చక్కటి సర్వీస్, పర్ఫెక్ట్ క్యాంపెయినింగ్తో మార్కెట్లో లీడింగ్ బ్రాండ్గా ఎదిగింది. ఇప్పటికీ 24 వసంతాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకుని రజతోత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. టెక్నో పెయింట్స్ కి సంబంధించి ప్రోడక్ట్ మిగిలిన మార్కెట్లో అవైలబుల్గా ఉండే ప్రోడక్ట్స్ కంటే ఏ రకంగా అది యూనిక్ సార్? ఏ రకంగా అది డిస్టింగ్విష్డ్? మీరు ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు మీ ప్రోడక్ట్ గురించి? ఎందుకంటే అదర్ కంపెనీస్ వెళ్ళిన సెక్టార్స్ వేరు, నేను వెళ్ళిన సెక్టార్ వేరు. నేను డైరెక్ట్ ఎండ్ కస్టమర్ దగ్గరికి వెళ్తున్నా. ఈరోజు నేను ఒక ఇన్ని గ్రేడ్స్, ఇన్ని క్వాలిటీస్ నేను తీసుకొని వెళ్ళట్లేదు. నేను తీసుకెళ్తున్నది ఒకటే క్వాలిటీ అనే ఒక ప్రోడక్ట్ని తీసుకెళ్తున్నా. అక్కడ నేను ఒక 2 గ్రేడ్స్, 3 గ్రేడ్స్, 4 గ్రేడ్స్ అని నేను ఎక్కడ కూడా కస్టమర్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు. కస్టమర్ని కన్ఫ్యూజ్ చేసి
కస్టమర్ మీద ప్రైస్ అనే ఒక ఓవర్లోడ్ పెట్టేసి కస్టమర్ని కన్ఫ్యూజ్ చేసి మార్కెటింగ్ చేసుకోవట్లా నేను. నాది 100% క్వాలిటీ ప్రోడక్ట్, జెన్యున్ ప్రోడక్ట్, దానికి ఒక గుడ్ ప్రైస్, దాన్ని ఒకటి ఫిక్స్ చేసుకున్నా. ఎక్కడ కూడా మీరు ఈరోజు మార్కెట్లో చూసుకుంటే మీరు ఒక షాప్కి వెళ్తే ఒక ప్రోడక్ట్లో ఎన్ని గ్రేడ్లు చూపిస్తున్నాయండి. ఇదంతా ఎవరు చేస్తున్నాడు? ఇదంతా కన్ఫ్యూజ్ కాదా? ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ కాదా? లాస్ట్ ఇయర్ ఒక ప్రోడక్ట్ అదే నేమ్ పెట్టి 10,000 అంటున్నాడు, దానికి ఇంకొక ప్రోడక్ట్కి ఒక ప్లస్ మైనస్ యాడ్ చేసి 15,000 అంటున్నాడు. సేమ్ క్వాలిటీ ప్రోడక్ట్నే. దిస్ ఈజ్ కన్ఫ్యూజ్డ్ అండి. ఇదంతా ఎవరి మీద పడుతుంది? ఇదంతా కూడా కన్జ్యూమర్ నష్టపోతున్నాడు. ఇక్కడ కస్టమర్ని కన్ఫ్యూజ్ చేసి మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అంటే నేను ఈ పాయింట్ బిజినెస్ మ్యాన్గా అయితే చెప్పకూడదు కూడా, కానీ ఇది కరెక్ట్ కాదు కదా. వాళ్ళ నెంబర్స్ని పెంచుకోవటానికి ఆడుతున్న గేమ్ ఇదంతా కూడా. ఈ గేమ్లో రియల్ కన్జ్యూమర్స్ నష్టపోతున్నారు. మా కంపెనీ అలా కాదు. ఒకటే ప్రోడక్ట్, ఒకటే క్వాలిటీ. దీంట్లో 4 గ్రేడ్స్ 5 గ్రేడ్స్ లేవు ఇక్కడ. నేను పెట్టను దాంట్లో. అదే నేను ఎంత ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉన్నానో ఆలోచించండి మీరు. నా R&D, నా క్వాలిటీ, నా అప్లికేషన్ సర్వీసెస్, ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని క్వాలిటీ అప్లికేషన్తో కన్జ్యూమర్కి రీచ్ అయ్యేటట్లుగా ప్లాన్ చేస్తున్నాం. అదంతా కూడా దిస్ ఈజ్ వెరీ ఫండమెంటల్ ఎక్సర్సైజ్ అండి. నేను అదే చెప్పాను, బిజినెస్ మ్యాన్ ఈజ్ డిఫరెంట్, ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ డిఫరెంట్. మనం ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, దానికి ఎంత కాస్ట్ అయితే మనం ఇవ్వాలనుకుంటున్నాం ఆ కాస్ట్లో కూర్చోబెట్టాలి. ఆ సర్ఫేస్కి సూటబుల్ అప్లికేషన్ తీసుకురావడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈరోజు మనం వేసుకునే ఒక డ్రెస్సు మనకు మ్యాచింగ్ చూసుకుంటున్నాం. ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొని సింపుల్గా ఒక బీఓకి పంపించేస్తారండి. దట్ ఈస్ సూటబుల్ ఆర్ నాట్ అని కూడా చెక్ చేసుకోరన్నమాట. కాంట్రాక్టర్గా నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నేను ముందు ఎక్కడా కూడా కొటేషన్ ఇవ్వలేదండి. నేనేం చెప్తానంటే, నేను వస్తున్నాను, మీ ప్రాజెక్ట్ని విజిట్ చేస్తాను, మీ సర్ఫేస్ని చెక్ చేస్తాను, మీ సర్ఫేస్కి సూటబుల్ స్పెక్ ఇస్తానని చెప్తా. ఈరోజు జరుగుతుంది ఏంటంటే, ఈరోజు మార్కెట్కి అంతా కూడా ఆపోజిట్ జరుగుతుంది. సార్ మీరు ఎంత ఫీల్ అవుతున్నారో మీ వాయిస్లో ఆ స్ట్రెయిన్ అయిన పోర్షన్ ఇట్ సెల్ఫ్ చెప్తాను సార్. మీరు ఎంత పబ్లిక్ ఫోకస్డ్గా ఆలోచిస్తున్నారో, అక్కడ అన్యాయం జరుగుతోంది అని ఎంత గట్టిగా మీరు మాట్లాడాలనుకుంటున్నారు అన్నది తెలుస్తుంది. ముందు చూపు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నప్పుడే విజయం వరిస్తుంది. కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టే సమయంలోనూ ముందు చూపు సరైన నిర్ణయం కీలకం. అప్పుడే పెట్టిన ప్రతి రూపాయికి మంచి లాభాలు దక్కుతాయి. ప్రతి ప్రాజెక్ట్లోనూ ఇంకెక్కడా రాని ఎప్రిసియేషన్ లభించేలా చేయటం గిరిదారి కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ. ఫ్యూచర్ డెవలప్మెంట్ ఫోకస్ అయ్యేటువంటి ప్రాంతాలను ముందే గుర్తించడం గిరిదారి సక్సెస్ సీక్రెట్. వాటిలో మణిహారం లాంటి ప్రాజెక్ట్ రాజేంద్రనగర్ సమీపంలోని లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. రాజేంద్రనగర్ ఏరియాలో టాప్ క్లాస్ విల్లా ప్రాజెక్టులలో ప్రాస్పెరా కౌంటీ ది బెస్ట్ అంటే అతిశయోక్తి కాదు. అందులోనూ అందుబాటు ధరలో అద్భుతమైన వసతులతో రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉండడం ప్రాస్పెరా కౌంటీకి మాత్రమే ఉన్నటువంటి అడ్వాంటేజ్. ప్రెజెంట్ మనతో ఉన్నారు గిరిదారి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుపతి రెడ్డి గారు. సో సార్తో మాట్లాడి గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీ ప్రాజెక్ట్స్ ఏమైనా హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు? ఎస్, కిస్మత్పూర్లో నేను ఆ రోజు చెప్పిన, మళ్ళీ ఈ రోజు కూడా చెప్తున్నా, హైదరాబాద్లోనే ది బెస్ట్, ది బ్యూటిఫుల్ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి దట్ డే ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. అదే రకంగా తీర్చిదిద్దడం. నా విజన్ ఎట్లయితే నేను కలగనున్నో ఆ కళ 100% సాకారం అయిపోయింది. ఆ కళ సాకారం అయిపోయి బ్యూటిఫుల్ వెంచర్ తీర్చిదిద్దడం, అమ్యూనిటీస్ అండ్ స్పెక్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా యాజ్ ఇట్ ఈజ్ బ్రోచర్ ఏ రకంగా అయితే ఉందో ఆ రకంగానే విల్లా తీర్చిదిద్దడం నాకు చూస్తే చాలా సంతోషంగా ఉన్నది. దట్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ కొన్ని విల్లాస్ కూడా హ్యాండ్ ఓవర్ చేసినాం. ఇంటీరియర్ కానీ అది చేసుకుంటూ ఉన్నాం. గిరిదారి కన్స్ట్రక్షన్ టీం కూడా నేను కంగ్రాచులేట్ చెప్తా ఉన్నా. అందరు కృషితోని, అంటే ఐకమత్యంగా, ఏ ఒక్కరితోనూ ఒక పని జరగదు, ఐకమత్యంగా అందరూ ఉండి, అంటే అహర్నిశలు కృషి చేసి ఒక తీర్చిదిద్ది మంచి గేటెడ్ కమ్యూనిటీ, హైదరాబాద్లోనే ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అందిస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అదే రకంగా మా కస్టమర్లు కూడా, ఎందుకంటే మాకు వాళ్ళు మా మీద నమ్మకం పెట్టి, మా కస్టమర్లు కూడా మా దగ్గర విల్లాస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. ఫ్యూచర్ ట్రెండ్స్ ను ప్రజెంట్ డే అంచనా వేస్తూ ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో ఇండస్ట్రీలో ముందుండే సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కాలుష్యానికి దూరంగా సిటీకి చేరువలో ఉండాలనుకునే వారి కోసం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ వస్తోంది. ప్రగతి పరుగులు తీస్తోన్న బెంగళూరు హైవేలో మంచి అప్రిసియేషన్ లభించే విధంగా గిరిధారి ప్రాజెక్టులున్నాయి. సిటీతో పాటు జిల్లాలోనూ మరెవ్వరికీ సాధ్యం కాదనిపించేలా అల్టిమేట్ లెవెల్లో ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది.
మహబూబ్ నగర్ కూడా గత 3-4 ఇయర్స్లో విపరీతమైన బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరిగి అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ కంపెనీస్ రకరకాల వచ్చినాయి. కాబట్టి దట్ ఏరియా ఆల్సో బ్యూటిఫుల్ ఏరియా. ఆ ఏరియాలో కూడా మేము ప్రాజెక్టులు చేపట్టినాం. ఇక్కడ రాయకల్ టోల్ ప్లాజా దగ్గర వేదాంత అనే వెంచర్, దాని తర్వాత సీజన్ టౌన్, సెలబ్రిటీ టౌన్ జడ్చర్లో, తర్వాత గ్రీన్ కౌంటీ. మా గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రతి జిల్లాలో మా ప్రాజెక్టులు చేపట్టాలని, 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని ఆ రకంగా మేము ప్లాన్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇప్పుడు వరంగల్ కూడా ఆల్మోస్ట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ రాబోతా ఉన్నది. డెఫినెట్గా మార్కెట్ బ్రహ్మాండంగా అవుతుందనే నా పూర్తి విశ్వాసం. తెలంగాణలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని దిక్కుల సమభావంగా డెవలప్ అవుతూ ఉన్నది. హైదరాబాద్ కూడా విపరీతంగా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరూ మా ప్రాజెక్ట్ అని కాదు, అన్ని పర్మిషన్లతో గవర్నమెంట్ పర్మిషన్లు తీసుకున్న ఏ ప్రాజెక్టులో అయినా ఇన్వెస్ట్ చేసుకోండి, వాళ్ళు సంతోషంగా ఉండాలని నా ఒక కోరిక. అందాన్ని ఇష్టపడిన వారెవరు? చక్కటి గ్రీనరీ, బ్యూటిఫుల్ సరౌండింగ్స్, చూడగానే కట్టిపడేసేంత లావిష్నెస్, సిటీ నడిబొడ్డున రెసిడెన్స్, ఎక్కడికైనా ఈజీగా ప్రయాణించగలిగే యాక్సెస్, అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్న చోట నివాసం అంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది? ప్రతి ప్రాజెక్ట్ను యూనిక్ గా తీర్చిదిద్దుతూ కస్టమర్ల మనసులో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. సిటీలోని అన్ని ప్రైమ్ లొకేషన్స్ లో 15కు పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులున్న టాప్ రేంజ్ ఆర్గనైజేషన్ వాసవి గ్రూప్. వాసవి ప్రాజెక్టులను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు నారెడ్కో తెలంగాణ త్వరలో గ్రాండ్ లెవెల్లో నిర్వహించనున్న ప్రాపర్టీ షోకి పవర్డ్ బై స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది వాసవి గ్రూప్. హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సో ఈ రోజు నేను వచ్చేసి వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ చందా గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చేసాను. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్తే. అక్టోబర్ లో జరిగే నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దాని గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? హలో అండి, అందరికి నమస్కారం. సో ఈ ఫెస్టివ్ సీజన్ సందర్భంగా నారెడ్కో తెలంగాణ వారు ఒక గొప్ప ప్రాపర్టీ షోను నిర్వహించడం జరుగుతుంది. హైటెక్స్ వేదికగా ఈ నెల అక్టోబర్లో మంచి ఫెస్టివ్ సీజన్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో గొప్ప ప్రాపర్టీ షోలో అన్ని ప్రాజెక్ట్స్, వివిధ బిల్డర్స్ అందరూ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇందులో ప్రత్యేకంగా వాసవి తరఫున పార్టిసిపేట్ చేస్తున్నాము. అండ్ ఈరోజు మీరు హైదరాబాద్ మార్కెట్ చూసినట్టయితే కనుక న్యాచురల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఎప్పుడూ అగ్రగామిగా లాస్ట్ 10 ఇయర్స్లో ఉందండి. సౌత్ ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మార్కెట్ హైదరాబాదు అనూహ్యంగా ముందుకు వెళ్ళిపోతుంది. సో వ్యూవర్స్ అందరికి కూడా నా సజెషన్ ఏంటంటే నారెడ్కో ప్రాపర్టీ షో విజిట్ చేసి మీ సొంత ఇంటి కళను నిజం చేసుకోండి. ఇది వెరీ వెరీ గుడ్ టైం టు ఇన్వెస్ట్. ఈ ఫెస్టివ్ సీజన్ కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. సిటీకి దూరంగా కాదు, సిటీకి నడిబొడ్డున విశాలమైన ప్రాజెక్టులు తీర్చిదిద్దడం వాసవి గ్రూప్ కి సాధ్యం. ఐటీ డెవలప్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హైటెక్ సిటీలో 32 ఫ్లోర్లతో వాసవి సంస్థ డెవలప్ చేస్తున్న హై రైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా, నానక్రామగూడలో 45 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న వాసవి అట్లాంటిస్ వాసవి సంస్థ విషనరీకి అద్దం పడతాయి. డెవలప్మెంట్ లో ర్యాపిడ్ గా దూసుకుపోతోన్న నార్సింగ్ లో కస్టమర్ల ఆనందం ఆకాశం అంచులు తాకే విధంగా వాసవి సంస్థ డెవలప్ చేస్తోన్న ప్రాజెక్టు వాసవి అట్లాంటిస్. నార్సింగి గచ్చిబౌలి ప్రాంతంలో వాసవి అట్లాంటిస్ ప్రాజెక్టు ఉన్నందున ఇక్కడ రెసిడెంట్లకు అవసరమైన అన్ని వసతులు అందుబాటులోనే ఉండనున్నాయి. మాల్స్, ఇంటర్నేషనల్ స్కూల్, పేరొందిన కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ ఆఫీసెస్, ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ORR కు చేరువలో ఉండటంతో హైదరాబాదులో ఏ మూలకు వెళ్లాలన్నా చాలా ఈజీగా చేరుకోవచ్చు. హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్ లో టాప్ ప్లేస్ లో ఉండే హైటెక్ సిటీలో వాసవి సంస్థ ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ స్కైలా. మొత్తం 5 టవర్లలో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో టవర్లో 32 ఫ్లోర్లలో 685 ప్రీమియం రేంజ్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్నారు. ఎంతో స్పేషియస్ గా ముస్తాబవుతోన్న ఈ ప్రాజెక్టులో 3 and 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్స్, 4 and 5 BHK అపార్ట్మెంట్ విల్లాస్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్ చేస్తోంది. కొంటే ఇలాంటి ప్రాపర్టీస్ నే కొనాలి అన్నట్టుగా వాసవి స్కైలా ప్రాజెక్టు డెవలప్ అవుతోంది. చూసారు కదా ఇవాళ సృజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెజెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే టైంకి కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.